ఒక ఊరిలో రాజు అనే వ్యక్తి అడవిలో కట్టెలు కొడుతూ వాటిని అమ్ముకొని జీవనం సాగించేవాడు. ఒకరోజు అతను అడవిలో నడుస్తుండగా ఒక గద్ద ఉచ్చులో చిక్కుకుని బాధపడుతూ కనిపించింది. ఆ గ్రద్ద చాలా ఇబ్బందిగా రెక్కలు కొడుతూ బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. దాన్ని చూసిన రాజుకి జాలి కలిగి, బాధపడకు, నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి జాగ్రత్తగా ఉచ్చును తీసి గద్దను విడిపించాడు. గద్ద ఆనందంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. కొన్ని రోజుల తర్వాత రాజు ఎత్తైన కొండలపైకి ఎక్కి కట్టెలు కొడుతూ ఉన్నాడు. అలా కొడుతుండగా జారిపడి ఒక రాయి మీద ఇరుక్కుపోయాడు. అక్కడి నుండి ఎలా దిగాలో దారి తెలియక భయపడిపోయాడు. ఎవరైనా వచ్చి నన్ను కాపాడాలి అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. అప్పుడే ఆకాశం నుంచి ఒక పెద్ద గద్ద అతని వైపు ఎగిరి వచ్చింది. అది ఒక్కసారిగా అతని టోపీని తీసుకుని ఎగిరిపోయింది. కట్టెలవాడు కోపంగా అయ్యో నా టోపీ అని అరుస్తూ గద్ద వెనకాల పరిగెత్తాడు. గద్దను వెంటాడుతూ వెళ్తూ అతను ఒక సురక్షితమైన దారిలోకి వచ్చేశాడు. దాని ద్వారా అతను సులభంగా కొండ నుంచి దిగేశాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఓ, నువ్వు నా టోపీని తీసుకెళ్ళింది నన్ను కాపాడటానికా? ధన్యవాదాలు మిత్రమా అని ఆనందంగా అన్నాడు. మనం చేసిన మంచి పని ఎప్పటికైనా మనకు మంచి ఫలితమే ఇస్తుంది. ప్రియమైన పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మంచి కథలు వినాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం. ధన్యవాదాలు.